ఒక మంచి మాట. ప్రతి ఇంట్లో గొడవలు సహజం, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే ఆ గొడవల్ని పెద్దవిగా చూపించడం ఈ సోషల్ మీడియాకి కానీ, పక్క ఇంటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, బయట వాళ్ళకి అందరూ తన ఇంట్లో జరిగే విషయం చిన్నదిగాను, బయట గొడవలు పెద్దవిగానంటే భూతద్దంలో చూపిస్తారు. అలాగా ఒకరికి మనం అవకాశం ఇవ్వకూడదు. మనం గొడవ పడ్డామా ఇంట్లో, మన ఎవరితో అయితే గొడవ పడ్డామో వాళ్ళని కూర్చొని మాట్లాడుకొని సరి చేసుకుంటే సరిపోతుంది. బయటకు తెలిసి అల్లరయ్యేదానికంటే మనం ఉండి మాట్లాడుకొని ఆ గొడవని సరిదిద్దుకుంటే చాలు. 10 మందికి అవకాశం ఇవ్వద్దండి. ఏదైనా చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూపించే సమాజంలో మనం ఉన్నాం. ఎందుకంటే ప్రతి చిన్నదాన్ని కానీ పెద్దదిగా చూపిస్తారు, అదిలా ఇదిలా అని. ఆ అవకాశం ఎవరు ఇవ్వకండి. సాధ్యమైనంత వరకు కూర్చొని మాట్లాడుకొని సరిచేసుకోండి. గొడవలు వాటంతటా అవే పోతాయి. ఏమంటారు?